శ్రీమాత్రే నమః. రామనామ మహిమను వింటే తీరని కష్టాలు తీరతాయి. సకల లోకంలో ఆదర్శ గుణాలు రాశిగా పూస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి. లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానసేన వారధిని నిర్మిస్తూ ఉంది. రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి పేరుతో ఉంది కదా, నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది. దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసురుతాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతునికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు. అందుకు రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయి పైన రామనామం లేదు కదా, అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా. రామాయణం కంటే బలమైన రామనామం. రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్య పరిపాలన చేపట్టాక అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షిని నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండటం వల్ల విశ్వామిత్రుడు రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో, రామ, మీ సేవకుడు నన్ను అవమానించాడు, నీవు అతడిని శిక్షించు అని రాముడిని ఆదేశించాడు. విశ్వామిత్రుడు మాటలు జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంగా కాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారద మహర్షి అక్కడకు చేరుకుని, మహర్షి, హనుమంతుడు నీ రాకను రామనామం జపం వల్ల గమనించక నమస్కరించినంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? రామనామ జపం హనుమంతుడిని రామబాణాల నుంచి రక్షిస్తూ ఉంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని మీ ఆమోదాన్ని ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయ్యింది. యుగ యుగాలకు సర్వలోకాలను తరింపచేసిన మహిమాన్వితమైన నామం రామనామం. రామతత్వో అధికం నామమితి మాన్య మహీవయం త్వయైకతోతారి తయోధ్యనామ్ముతు భువనతయం అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది, రామనామం చేత 3 లోకాలు తరించాయని అర్థం. ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే 5వ అక్షరం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలోని మా అనే 2వ అక్షరం కలిస్తే రామ అనే నామం అయింది. అంటే హరిహర తత్వాలు రెండింటినీ ఇముడ్చుకున్న నామం రామనామం. రామ అనే పదాన్ని గమనిస్తే రా, ఆ, మా లు కలిస్తే రామ అవుతుంది. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే పదంలో విశ్వాసానికి మూలమైన 3 శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా రామ అనే నామంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని, మా అనే అక్షరం పలికేటప్పుడు
నోరు మూసుకొని బయట పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని పేర్కొన్నారు. రామ 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 అని 3 సార్లు నామం జపిస్తే శ్రీ మహావిష్ణు సహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పతనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తున్నాయి. శనిబాధలు చేరనివ్వని రామనామం. పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలు పాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. హనుమంతుడిని సమీపించి శనీశ్వరుడు తన మనసులోని కోరికను చెప్పగా, నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను. రామనామం జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు అని సమాధానమిచ్చాడు హనుమంతుడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదన్నడు. చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించే వారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడి దరిచేరనీయని శక్తివంతమైన నామం కాబట్టి రామనామాన్ని జపించే వారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు ఉండవని చెప్పబడుతుంది. హనుమంతుని రక్షగా వచ్చే రామనామం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతేన్ సమతరాక్ష శాంతకం. అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళు నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట. రాక్షసులను దోమలలాగా నలిపి నశింపచేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు, మనలను రక్షిస్తూ ఉంటాడు. అనగా రామనామం జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపచేస్తుంది. చూశారు కదండి రామనామ మహిమ. రామనామం మహిమ విన్నవారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి.